దేవాలయంలో ఏ దానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో మీకు తెలుసా? చాలా మందికి తెలియని గొప్ప ధర్మరహస్యం ఇది. మొదటిది అన్నదానం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టినట్లే కదా అన్నదానం అంటే. ఇలా అన్నదానం చేస్తే పరితాల స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. కంచం దానం చేస్తే పుష్కర స్నానం చేసినంత ఫలం లభిస్తుంది. గెంట దానం చేస్తే మీ పేరు గుడిలో ఎప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. కీర్తి, గౌరవం పెరుగుతాయి. గజ్జెలు దానం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం, కుటుంబంలో ఆనందం. ధ్వజస్తంభం దానం చేస్తే జీవితంలో యశస్సు, గౌరవం, మంచి పేరు. జెండా దానం చేస్తే చేసిన పాపాలు తొలగి పవిత్ర జీవితం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలు, పూలు దానం చేస్తే రూప సౌందర్యం, మనశ్శాంతి లభిస్తాయి. పండ్లు, నెయ్యి, ధాన్యాలు దానం చేస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. మన దగ్గర ఎంత ఉన్నా కొంచెం దానం చేస్తే చాలు. దేవుని కృప మన జీవితాన్ని మారుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేసి ధర్మాన్ని కాపాడండి.